శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేఘాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున 30/6/2024 ఆదివారం వారఫలాలని తెలియజేస్తున్నాను. దానికి ముందుగా తిథి వార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. ఆదివారం తిథి బహుళ నవమి పగలు గంటలు 1:08 వరకు నవమి ఉన్నది. వారం ఆదివారం అనగా భానువారం. నక్షత్రం రేవతి నక్షత్రం. ఉదయం 9:07 వరకు రేవతి నక్షత్రం ఉన్నది. యోగం అతిగండం. సాయంత్రం 6:12 వరకు అతిగండ యోగము స్థితి పొంది ఉన్నది. కరణం గరజికరణం పగలు 1:08 వరకు కరణమున్నది. వర్జ్యం రాత్రి 4:02 ప్రారంభమై 5:32 వరకు వర్జ్యం ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది. ఇది ఈరోజు తిథి వార నక్షత్ర యోగ కరణములు. అలాగే ఇప్పుడు ఈ వారం రోజుల యొక్క వార ఫలాలని తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి జన్మమందు కుజుడు, వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కుజుడు ఉన్నట్లయితే విచారము, వ్యయమందు గనక రాహువు ఉన్నట్లయితే కష్టములు సంభవించేటువంటి అవకాశం ఉన్నది. జన్మమందు కుజుడు ఉన్నట్లయితే వ్రణములంటే చిన్న చిన్న సెగడ్డలు, కురుపులు శరీరం మీద కలిగి బాధ కలిగేటువంటి అవకాశం కూడా కనబడుచున్నది. వ్యయమందు రాహు ఉండడం చేత వ్యర్థమైనటువంటి ధన వ్యయం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు ఈ వారం రోజులో కూడా ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, అలాగే ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ ఈ వారం మంగళవార నియమాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్య దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం చేత మేషరాశి వారికి అన్ని విధములుగా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు, వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక గురుడు ఉన్నట్లయితే స్థానచలనము, వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే కష్టములు శాస్త్ర ప్రకారంగా చెప్పబడుచున్నాయి. అయితే జన్మమందు గురుడు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. వ్యయమందు కుజుడు ఉన్నట్లయితే రుణం చెయ్యాల్సినటువంటి అవసరం, శత్రు సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడుచున్నవి. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు ముందు కుజగ్రహ దోష పరిహారానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. ఈ వారం గురువార మంగళవార నియమాన్ని పాటించడం, మేఘాదక్షిణామూర్తిని కానీ పరమేశ్వరుణ్ణి కానీ దర్శించడం, సుబ్రహ్మణ్య దర్శనం చెయ్యడం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మిథున రాశివారు. మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక గురుడు ఉన్నట్లయితే నష్టము కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. చతుర్థమందు కేతువు ఉన్నట్లయితే గౌరవ నష్టం కనిపిస్తోంది. అలాగే వ్యయమందు గురుడు ఖర్చు ఎక్కువగా చూపించడం, అయితే కొంత లాభం ఏమిటంటే శుభకార్యములు కూడా వీరి ఇంట్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. చతుర్థమందు కేతువు ఉండడం చేత వాహన విషయముల యందు జాగ్రత్తగా ఉండడం అవసరం అనేటువంటి విషయం కూడా గమనించాలి. అలాగే ఈ రాశివారు, మిథున రాశివారు ముందు ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, దక్షిణామూర్తిని గాని పరమేశ్వరుణ్ణి గాని నిత్యం దర్శించడం, గణపతిని దర్శించి గణపతికి గరికి ఇవ్వడం చేత
విఘ్నములు తొలగి వీరికి అన్ని విధములా బాగుగా ఉంటుంది. అలాగే గురువార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధముల యోగ్యప్రదం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. ఆయుర్దాయ కారకుడైనటువంటి శని అష్టమమందు ఉండడం చేత ప్రాణభయం కలుగుతూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సంస్థల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వ సంస్థల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి భయం కలుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శివాలయానికి వెళ్ళి మానకుండా సాయంత్రం గాని ఉదయం గాని 11 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం చేత, శనివార నియమాన్ని పాటించడం చేత ఈ రాశి వారికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే పేదవారికి ఆహారం ఇవ్వడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదనంతరం సింహరాశి వారు. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి, అష్టమమందు రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే ద్రవ్యం అపహరించబడుతుంది. అంటే వారి దగ్గరున్న ద్రవ్యం ఎవరో ఒకరు దొంగిలించేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అష్టమమందు రాహు ఉన్నట్లయితే రకరకాలైనటువంటి సమస్యలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇబ్బందులు మనకు తెలియకుండానే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపిస్తూ దుర్గా అమ్మవారికి మానకుండా రోజుకి 9 ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారిని దర్శించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం కన్యారాశివారు. కన్యారాశి వారికి జన్మమందు కేతువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కేతువు గనక ఉన్నట్లయితే భయం ఉంటుంది. అష్టమమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. అలాగే రుణములయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారముల యందు, వాటికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీ కలిగిన సంస్థల యందు రుణము చేస్తే దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీరు మొట్టమొదట ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, సుబ్రహ్మణ్య దర్శనాన్ని, గణపతి దర్శనాన్ని చేసుకోవడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు మంగళవార నియమాన్ని పాటించడం అన్ని విధాల మంచిది. అనంతరం తులారాశి. తులారాశి వారికి అష్టమమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత ధన వ్యయం కనిపిస్తూ ఉంటుంది. అధికారుల వల్ల ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ప్రజల వల్ల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే తులారాశి వారు మేధాదక్షిణామూర్తిని గాని పరమేశ్వరుణ్ణి గాని దర్శించి ఆ ఆలయములకు 11 ప్రదక్షిణలు చేయడం చేత, గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇది తులారాశి వారి యొక్క గ్రహస్థితి. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉండడం చేత, చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నట్లయితే ఉదర సంబంధమైనటువంటి బాధలు, వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు, గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్యం యందు చిన్నపాటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి వీరు ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ వీరు వీలైనంత వరకు ఆంజనేయ స్వామి వారికి 13 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ దర్శనం చేసుకోవడం చేత వీరికి ఈ వారం యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాల ఈ వారం మంచిది. అనంతరం ధనురాశి వారు. ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత చతుర్థ రాహువు వల్ల గౌరవ నష్టము, వాహనముల యందు ఇబ్బంది, భూ సంబంధమైనటువంటి వివాదములు కనిపిస్తున్నాయి. గృహ సంబంధమైన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ఈ వారం రోజులు కూడా ఓం రాహవే నమః, ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని
దుర్గా అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మకర రాశి వారు. మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయమందు శని అంటే ఏలినాటి శని చివరన ఉంది. అలాగే 4వ స్థానం అర్ధాష్టమ కుజుడు. అర్ధాష్టమ కుజుడు నడవడం చేత శత్రుపీడ, వాహనముల యందు ఇబ్బంది కనపడుచున్నది. అలాగే ద్వితీయమందు శని ధనం వ్యయం, కుటుంబము యందు ఇబ్బందులు కనపడుచున్నాయి. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం, మంగళవార నియమాన్ని పాటించడం. అలాగే ఈ రాశివారు ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శనివార నియమాన్ని పాటించడం, శివాలయానికి మానకుండా 21 సార్లు ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకోవడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. వీలైతే వీరు శివాభిషేకం చేయించుకోవడం, పేదవారికి ఆహారం ఇవ్వడం అన్ని విధాల మంచిది. అనంతరం కుంభరాశి వారు. కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మమందు శని, 4వ స్థానమందు గురుడు, 8వ స్థానమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు శని ఉన్నట్లయితే విపత్తు అంటే ఆపదలు కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. 4వ స్థానంలో గనక గురుడు ఉన్నట్లయితే ధన నష్టం, వాహనముల యందు ఇబ్బందులు, భూ సంబంధిత ఇబ్బందులు, గృహ సంబంధమైన సమస్యలు కనపడుచున్నాయి. అష్టమమందు గనక కేతువు ఉంటే ధనం పరహస్తం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వీరు మొట్టమొదట ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అలాగే వీరు శివాలయానికి 21 ప్రదక్షిణలు శివాలయానికి చేసి శివదర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చేత, గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించడం చేత ఈ వారం యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు తప్పకుండా గురువార, శనివార నియమాలని పాటించడం, పేదవారికి ఆహారాన్ని, గోవుకి ఆహారాన్ని సమర్పించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మీనరాశివారు. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. 12వ ఇంట శని గనక స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం కనపడుచున్నాయి. అలాగే జన్మమందు రాహువు ఉన్నట్లయితే భయము అనేటువంటిది కనపడుతోంది, ఖర్చు అధికంగా కనపడుతోంది. జన్మమందు రాహువు వల్ల త్వరితమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వీరు మొట్టమొదట ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు, అలాగే ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ శివాలయానికి 21 సార్లు ప్రదక్షిణ చేసి శివ దర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం, అమ్మవారి దర్శనం, గణపతి దర్శనం చేసుకుని శివాలయంలో ఒక ప్రదేశంలో కూర్చుని శివ పంచాక్షరి కూడా వారి శక్తి కొలది చెయ్యడం చేత, శనివార నియమాన్ని పాటించడం చేత, ఆవుకి ఆహారంగా ఫలములు ఏవైనా అరటిపళ్ళు గాని అది ఏ పండు అయితే తింటుందో ఆ ఫలములు మాత్రమే దానికి ఆహారంగా ఇవ్వడం చేత వీరికి కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు శనివార నియమాన్ని పాటించడం అన్ని విధముల మంచిది. ఇది మీనరాశి వారి యొక్క రాశి ఫలములు. ఈరోజు నక్షత్రం ఆదివారం నక్షత్రం రేవతి నక్షత్రం కనుక రేవతి నక్షత్ర సంబంధమైనటువంటి నక్షత్ర మంత్రముతోటి మీకు ఆశీర్వచనాన్ని చేస్తాను. ఓం శతంజేవ శరదో వర్ధమానజిత్యపినికమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతజేనావర్ధజంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం పోషారేవత్యన్వేతి పంథాం పుష్టిపతే పశుపావాచపస్త్యౌ యమాని హవ్యా ప్రజతాజుషాణ స్వగైర్నో జానైరుపజాతాం యజ్ఞం క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీనః. గావో నో అశ్వాకుం అన్వేతు పోషా అన్నగుం రక్షन्तౌ బహుధా విరూపం
वाचकं सनुतां यजमानाय यज्ञम् पूर्वदिग्भागे इन्द्रो देवताजिन्द्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते दक्षिणदिग्भागे यमो देवतायमप्रसादात् आयुष्याभिवर्धनमश्नुते पश्चिमदिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते उत्तरदिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रोर्जयमश्नुते सोमेन राज्ञा सर्वादिशो जजति जजे एवं वेद पश्यति पौत्रं प्रजजा पशुभिर्मिथुनैर्जायते यस्येवं विदुषो अग्निहोत्रं जुह्वति य उचैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। सर्वे जनाः सुखिनो भवन्तु, समस्त सन्मङ्गलानि भवन्तु।